దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడి జీవించాలి. దేవుని ప్రియపిల్లారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా మాట శ్రద్ధగా వినాలి. యెహోవా మాట శ్రద్ధగా వినాలి అని బైబిలే చెబుతుంది. దేవుని మాట శ్రద్ధగా వినాలి, వాక్యం శ్రద్ధగా వినాలి. మందిరంలో కూర్చుంటావు, ఏం వింటుంటావు నువ్వు? వాక్యం వినవు, ముసుగేసుకుని నిద్రపోతుంటావు. కుర్చీ మీద కూర్చుకొని చల్లగా ఫ్యాన్ వేసుకుని నిద్రపోతూ ఉంటావు. ఎక్కడేంటున్నావు నువ్వు వాక్యం? దేవుని మాట ఎవరైతే వినకపోతారో వారు శపించబడతారు. దేవునికి ఇష్టము లేని వారుగా వారు ఈ లోకంలో జీవిస్తారు. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథాన్ని చూస్తే, యోనాను దేవుడు పిలిచాడు. దేవుడు యోనాతో మాట్లాడాడు. ఏమని? యోనా, నినివే పట్టణ వాసుల జీవిత చరిత్ర భయంకరమైన స్థితి అయిపోయింది వారిది. వారు పాప భూయిష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు, త్రాగుడుకు బానిసలు, మద్యముకు బానిసలైపోయారు, వ్యభిచారానికి బానిసలైపోయారు. వారి నడత భూమి మీద చెడిపోయింది. వారి హృదయ తలంపులు కేవలం చెడ్డవిగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణానికి వెళ్ళి వారితో చెప్పు, దేవుని ఉగ్రత నినివే పట్టణం మీదకి వస్తుంది అని నువ్వు వెళ్ళి చెప్పు అని దేవుడు యోనాకు చెప్పాడు. యోనా మొదటి గ్రంథం మీరు చదివితే అక్కడ ఈ మాటలన్నీ వ్రాయబడ్డాయి. కానీ యోనా ఏం చేశాడు? దేవుని మాట వినలేదు.